ఏరా నువ్వు తినట్లేదా? నేను నీలా సింగిల్ అనుకున్నావేంట్రా? రోజు కర్రీ పాయింట్స్కి వెళ్ళి కర్రీ తెచ్చుకోవడానికి. ఈ రోజు మా బేబీ నాకు మటన్ బిర్యానీ పంపించిందిరా. ఓరిని ఏసాలో నీకు జలస్గా ఉంది కదా, అందుకేరా ఎవరినో ఒకరు లవ్ చేయాలి. వా అయినా రే ఇటు చూడు, నా బేబీ నన్ను ఒక్కనే తినమని చెప్పింది. నువ్వు నువ్వు తినరా నాయనా, నన్ను తినకో. పోరా. అదిరిపోయింది అంతే. ఏంద్ర వీడు ఇట్లా తింటున్నాడు? ఎప్పుడన్నా తిన్నాడా లేదరా నాయనా? ఏమైందిరా? ఏం కాలేదురా, నాకేమైంది? ఆర్ యు షూర్ మామా? లేదురా, విపరీతమైన కడుపు నొప్పి, తట్టుకోలేకపోతున్నాను రా. సడన్ గా ఏమైందిరా? అది మటన్ బిర్యానీలో ఏం కలిపి వచ్చిందో. ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందిరా. బిర్యానీ అదిరిపోయిందన్నావు కదరా? ఇప్పుడు చెప్తున్నాను కదరా బాగాలేదని. హాస్పిటల్కి తీసుకొని పోరా. సర్లే పదా. కావ్యకి నీకు ఇంత ముందు గొడవైందరా? ఇప్పుడు ఎందుకురా? ఏ చెప్పురా. 2 days బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళిందని అరిచాను రా. అది మ్యాటర్. ఏం మ్యాటర్ రా? రే గొడవైందంటున్నావు కదరా, మందేమన్నా కల్పించిందేమో. రే దాని మటనేమో గానీ నీ మాటలతో చంపుతున్నావురా. దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళరా. 12 kilometers రా, వెళ్ళిపోతాం. రే 10 kilometers అంటే నా వల్ల కాదురా. దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళరా ప్లీజ్ రా. హాస్పిటల్ ఉందిరా, పదా. అమ్మా నా వల్ల కావట్లేదురా. రిసెప్షన్ లో ఎవరు లేరేంటి? రే ఒక్క నిమిషం రా, డాక్టర్ నిలుచుకొని వస్తా. హాయ్ ఎవ్రీవన్, నేనైతే వచ్చేసాను పాత డెంటల్ కి. ఇక్కడ మనకు అన్ని రకాల డెంటల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఇంప్లాంట్స్ అండ్ అలైనర్స్ ట్రీట్మెంట్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో దొరుకుతుంది. ఇక్కడ డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీగా అండ్ సపోర్టివ్ గా అయితే ఉంటారు. పార్తాలో మనకి స్కిన్ అండ్ హెయిర్ సర్వీసులు కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వీళ్ళకి 25 years ఎక్స్పీరియన్స్ అండ్ 125+ బ్రాంచెస్, అది కూడా ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. వీళ్ళు ఈ 25 years లో 10 lakhs+ హ్యాపీ స్మైల్స్ అయితే సాధించారు. పార్తాలో మీకు ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ట్రీట్మెంట్ పైన 25% డిస్కౌంట్ అయితే ఉంది. పార్తా మీ చిరునవ్వుకి చిరునామా. ఏం పర్లేదు, ఇది ఒక్కటేస్తే సరిపోతుంది. అబ్బా గుచ్చుకుంది. అదే అబ్బాయికి గుచ్చుకుంది అంటున్నా. హలో, ఏం కావాలి మీకు? మా ఫ్రెండ్ కడుపు వచ్చింది. మా ఫ్రెండ్ కడుపులో నొప్పి వచ్చింది, అందుకని. ఓకే, బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. సరేనండి. మామా ఏమైందిరా? 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారా? ఇక్కడ పేషెంట్ ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ తరుణ్, MBBS FFSL లండన్. నేనే పేషెంట్ డాక్టర్. పదండి ట్రీట్మెంట్ చేద్దాం. పర్లేదు, మేము డాక్టర్ దగ్గర చూపించుకుంటాం. అయ్యో మేడం బిజీ ఉన్నారండి. మాకు అక్కర్లేదు, లోపల లేడీ డాక్టర్ ఉంది, ఆమె చూస్తుంది. అయ్యో కడుపు నొప్పితో బాధపడుతున్నారండి. అయినా పర్లేదండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. యువర్ విష్. రే ఏంట్రా ఇది? మామా ప్లీజ్ రా, ఓపిక పట్టరా. లోపల సిగరెట్ తాగుద్దామా? లోపలికి రండి. మేడం పిలుస్తుంది, రారా మెల్లిగా. అబ్బా యా కూర్చోండి. అబ్బా ఏం తిన్నారు? మటన్ బిర్యానీ తిన్నాను మేడం. సిగరెట్ అలవాటు ఉందా? ఇప్పుడు వద్దు మేడం, నొప్పి కదా, తర్వాత కలుస్తాను. నేను అడిగేది మీకు యూజువల్ గా సిగరెట్ తాగే అలవాటు ఉందా అని. ఎందుకు కాల్చాడండి? పెట్రోల్ కాల్చాడు. సిగరెట్ హెల్త్ కు మంచిది కాదని ముఖేష్ అట్లా చెప్పినా విండో. రమ్య గారు, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. వెరీ నైస్. మార్నింగ్ ఇంకేమైనా తిన్నారా? మేడం, ఒక గ్రీన్ టీ ఒకటి తాగాను, 4 బోండా, 4 పూరి, 2 ఎగ్ పఫ్. ఇంటికి వెళ్ళగానే నేను నైట్ మిగిలిపోయిన పిజ్జా ఒకటి తిన్నాను మేడం, దట్స్ ఇట్. అన్ని తిన్న తర్వాత కడుపు ఉంటుందా? ఫుడ్ పాయిజన్ అయింది. పాయిజనా? అంటే ఇప్పుడు చచ్చిపోతానా మేడం? డోంట్ వరీ, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను, సెట్ అయిపోతుంది.
ఒక ఇంజెక్షన్ ఇస్తే సెట్ అయిపోద్దంట్లేరా? ఆ ఇంజెక్షన్ ఇచ్చేసేయండి మేడం ప్లీజ్. రమ్య గారు, మీరు యాక్టర్ అవ్వాల్సిన వారు పొరపాటున డాక్టర్ అయ్యారు. రే తర్వాత ఫ్లడ్ చేద్దు కానీ ముందు ట్రీట్మెంట్ చేయనివ్వరా? రే ట్రీట్మెంట్ త్వరగా చేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం రా. కొద్దిసేపు ఆగు, పులిహోర కలిపి పడేస్తా. ఏంటి డిస్కషన్? అంటే మా ఓన్కి ఇంజెక్షన్ అంటే భయం అండి. టాబ్లెట్స్ ఏమైనా ఇవ్వమంటున్నాడు. లైట్ గా తగ్గినా పర్లేదంట. అవునా? వాడేదో జోక్ చేస్తున్నాడు మేడం, మీరు పడవండి. ఓకే. అబ్బా అయినా డాక్టర్స్ అంటే పేషెంట్ ని లేపేలాగా ఉండాలి కానీ చూసేలాగా ఉండకూడదండి. అర్థం కాలేదు. అదే చాలా అందంగా ఉన్నారంటున్నా. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్స్క్యూజ్ మీ? తప్పుగా అనుకోకండి, డాక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, గౌరవం కూడా. ఓ రమ్య గారు, మీరు ఎవరన్నా ప్రేమిస్తున్నారండి? అవును, మీ ఫ్రెండ్ని. నాకేం సంబంధం లేదు. అంటే పేషెంట్స్ ని నేను ప్రేమిస్తాను అంటున్నాను. సో మీ ఫ్రెండ్ కూడా పేషెంటే కదా అని. ఒక్కసారిగా మాకు షోక్ ఇచ్చారు కదండి. ఈ 3 టాబ్లెట్స్ ఇస్తున్నాను, 3 days వాడండి, సెట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. రమ్య గారు, మీ నెంబర్ ఇస్తారా? దేనికి? అంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేద్దామని. సరే, సేవ్ చేసుకో. 9491055533. ఓకే అండి, బాయ్ మేడం. నువ్వు పతరా. నెక్స్ట్. రమ్య ఇప్పుడు ఏం చేస్తుంటుందో. రేమో మళ్ళీ స్టమక్ పెయినా? రమ్య కాల్ చేసి హాస్పిటల్ వెళ్దామా? రే కడుపు నొప్పి రాకపోయినా వచ్చేలా చేసి ఉన్నావు కదరా. రమ్య గుర్తుకొస్తుందిరా. సర్లే గాని బాగా ఆకలేస్తుంది, ఏమన్నా తిన్నాను రా. కావే కాల్ చేసి మటన్ బిర్యానీ పంపించమనరా. నీకో దన్నం దానికో దన్నాను రా బాబు, నేను ఏదో ఒకటి తింటాలే. అరే ఆగు, నువ్వేది పడితే అది తినకూడదు. రమ్య కాల్ చేసి కనుక్కుంటా. రేయ్ హలో. హలో రమ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీరు? అదే నేనండి, మార్నింగ్ హాస్పిటల్కి వచ్చాను, మా ఫ్రెండ్కి స్టమక్ పెయిన్. మీరా? చెప్పండి. తిన్నారా అండి? యా జస్ట్ ఇప్పుడే. మీరు? అదే ఏం తినాలని కాల్ చేశానండి. అదేంటి? అదే విక్కీ పేషెంట్ కదండి, ఏం తినాలో అడుగుదామని. ఓ ఏదన్నా లైట్స్ తీసుకోమని చెప్పండి. లైట్సా? అరే మామా, ఇంక నింటి కింగ్స్ వద్దు, లైట్స్ తీసుకో. అయ్యయ్యో, నేను అనేది ఏదైనా లైట్ గా ఫుడ్ తీసుకోమని చెప్పాను. ఆకలేస్తుందిరా. సరే, లేట్ అవుతున్నట్టుంది, మీరు డిన్నర్ చేసేయండి. అయ్యో, మీతో మాట్లాడాక నా కడుపు నిండిపోయిందండి, ఇప్పుడు నో డిన్నర్. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని రోజులు బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పండి. ఓకే అండి. లేట్ అవుతుంది, నేను మళ్ళీ రేపు మార్నింగ్ జాగింగ్ కూడా వెళ్ళాలి. మీరు జాగింగ్ వెళ్తారా? ఎక్కడా? మియాపూర్లో పార్క్ ఉంది కదా, అక్కడ. సరే అండి. రే మామా, రేపు మార్నింగ్ నేను కూడా జాగింగ్ పోతున్నారా? హాయ్ రమ్మయ్య గారు, మీరా? మీరు జాగింగ్ చేస్తారా? అయ్యో, నేను జాగింగ్ చేయకపోతే ఆ రోజంతా గడవదండి బాబు. మీరు ఉండేది మాదాపూర్ కదా, మరి మియాపూర్లో జాగింగ్ చేస్తున్నారు? అదే మాదాపూర్లో జాగింగ్ స్టార్ట్ చేసి మియాపూర్ దాకా వచ్చేసానండి. చాలా దూరం వచ్చారు. మీకోసం ఎక్కడికైనా వస్తా. ఏంటి? అదే నేను జాగింగ్ చేసేటప్పుడు డిస్టెన్స్ చూసుకోనండి, రీసెంట్ గా ఎల్బీ నగర్ దాకా వెళ్ళిపోయాను తెలుసా. అబ్బో, చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. ఏంటి ఇలా వచ్చారు? మీకోసమే. అంటే బి పాజిటివ్ బ్లడ్ కావాలని స్టేటస్ పెట్టారుగా. ఓ, మీది బి పాజిటివా? కాదు, వీడిది. ఓకే, పదండి, బ్లడ్ తీసుకుంటాను. ప్లీజ్ రా, ప్లీజ్ రా, పోరా రే. ఏం కాదు, ఒక 10 minutes లో జ్యూస్ అండ్ ఫ్రూట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో, థ్యాంక్ యూ ఎందుకండి, కావాలంటే ఇంకో లీటర్ బ్లడ్ తీసుకోండి. యాక్చువల్ గా మీరు ఒక ప్రాణాన్ని కాపాడారు, సో దానికి ఎంత చెప్పినా తక్కువే. అయ్యో, ఈ సంతోషంలో సండే లంచ్కి పిలిచారు కదా. నిజంగానే ఈ సండే మీరిద్దరూ మా ఇంటికి లంచ్ కి తప్పకుండా రావాలి. సండేనా?
అంటే వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే. అయ్యో మీకంటే ఇంపార్టెంట్ ఏముంటో చెప్పండి. ఓకే దెన్ సీ యూ బాయ్. వీడంటే గుట్ల గోబులాగా అట్లా చూస్తున్నాడు. వీడేంట్రా వాని పెళ్ళాంతో మాట్లాడినట్టు అట్లా ఫీల్ అవుతున్నాడు. ఆడ వందలారా నువ్వురా. హాయ్ డాక్టర్. ఎవరు మీరు? నేనండి ప్రశు. మీ పేషెంట్ విక్కీ. గుర్తు రావట్లేదు. పరుగు పోయేలా ఉంది, ఏదో మేనేజ్ చేయి. చూసారా నేను ఇచ్చిన షాక్ వల్ల మీకు ఎక్కిళ్ళు ఎలా ఆగిపోయాయో. ఇంకా ఇంకొంతసేపు ఉంటే గుండె అయిపోయింది. ప్లీజ్ వెల్కమ్. పదరా. కూర్చోండి, ఒక 2 minutes లో వస్తాను. రేయ్ ఇల్లు అదిరిపోయిందిరా. రే కొంచెం జరుగు. వీడొకడు. కింద బిడ్డ. వీడొకడు. ప్లీజ్ జాయిన్, లంచ్ చేద్దాం. ఏంటండి స్పెషల్? మటన్ బిర్యానీ. మటనా? మంట వద్దులేండి, ఈ పచ్చడి తెచ్చిస్ట్ అయిపోతాను. మేము వేసుకుంటామండి. ఇదిగోరా. నాకు నువ్వు కానీ. వైట్ రైస్ ఉందా అండి? యా పర్లేదు, నేను వేసుకుంటా. ఓకే థ్యాంక్ యూ. మనం సేఫ్. బిర్యానీ సూపర్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూర్చొని తినండి. నేను మా హస్బెండ్ వచ్చాక తింటాను. ఏంటి? అదిగో మాటల్లోనే వచ్చాడు. హలో బేబీ. హలో గేస్. సారీ. హలో గాయ్స్. ఐఎమ్ తరుణ్, MBBS, FSS లండన్. ఇప్పుడేం షాక్ ఇవ్వాలి? మీరు ఇచ్చిన షాకులు చాలులేండి, ఆల్రెడీ మామిడి షాక్లో ఉన్నాడు. నొప్పి వస్తుందా? మనం వేరే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. లే చూసించాలే. మొక్కలు వదిలేశారు. పేషెంట్స్ కి సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదాము. సరే నువ్వు అన్నం పెట్టు.